ఐపీఎల్ చరిత్రలో అతి తక్కువ స్కోరు డిపెండింగ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది. చండీగఢ్ లోని ముల్లంగ్పూర్ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ యుజవేంద్ర చావల్ కీలకమైన దశలో 4 వికెట్లు తీసి కోల్కతా బ్యాటర్ల నడ్డి విరిచారు. ఏప్రిల్ 12న ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 245 పరుగులు చేసింది. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసానికి పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. 245 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఎస్ఆర్హెచ్ ఛేదించింది. దీంతో కేకేఆర్ పై 111 పరుగులకే ఆలౌట్ అవడంతో పంజాబ్ కింగ్స్ కి మరో ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ బ్యాటింగ్ లో విఫలమైన బౌలింగ్ లో అద్భుతంగా రాణించి పంజాబ్ కింగ్స్ విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ సీజన్ లో 6 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది.